తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ముందుగా మా ప్రేక్షకులందరికీ కూడా పరాభవ నామ సంవత్సర శుభాకాంక్షలు. మీరెప్పుడూ ఆనందంగా ఉండాలని కోరుకుంటూ, అలాగే మీ మనసులో ఉన్న ప్రతి కోరిక తీరాలని కోరుకుంటూ నేను ఈ ద్వాదశ రాశుల వారి ఫలితాలను మొదలు పెడుతున్నాను. ఈ కన్యా రాశి ప్రేక్షకులందరికీ కూడా పరాభవ నామ సంవత్సర శుభాకాంక్షలు. ఇప్పుడు ఇక్కడ కన్యా రాశి వారికి సంవత్సరం ఆదాయం అయితే 8 కనబడుతోంది, వ్యయం 11, రాజపూజ్యం 3, అవమానం 3. అలాగే వీరికి మనం గనక పరిశీలిస్తే గురువు వీరికి ఇప్పటికి మనం మాట్లాడుకుంటున్న సమయానికి గురువు వీరికి ఇంకా దశమంలోనే ఉన్నారు. తర్వాత ఈయన ఏకాదశంలోకి మారబోతున్నారు. ఇది ఎప్పటి నుంచి అని గనక చూస్తే జూన్ 2, 2026 సంవత్సరం నుంచి అక్టోబర్ 30, 2026 సంవత్సరం వరకు వీరికి ఏకాదశంలో సంచరిస్తారు. అక్టోబర్ 31, 2026 నుంచి జనవరి 25, 2027 వరకు వీరికి ద్వాదశంలో సంచారం ఉంటుంది, గురు సంచారం. అయితే శనేశ్వరుని మార్పు అయితే మనకేమీ కనిపించట్లేదు. శనేశ్వరుడు వీరికి సప్తమంలోనే సంచరిస్తున్నారు. అలాగే డిసెంబర్ 5 వరకు కూడా రాహుకేతువులకి సంబంధించి ఎటువంటి మార్పు కనిపించటం లేదు. డిసెంబర్ 5వ తారీఖు తర్వాత మాత్రం రాహు వీరికి పంచమంలోను, కేతు వీరికి ఏకాదశంలోను మారటం మనకి కనపడుతూ ఉంటుంది. సరే, ఇప్పుడు ఇక్కడ మనం గమనిద్దాము. గురువు వీరికి ఏకాదశంలోకి రావటం వలన వీరికి ఏం జరుగుతుందో, సంతానానికి సంబంధించి చక్కటి అభివృద్ధి ఉంది. అలాగే నూతన కార్యక్రమాలు ఏవి మొదలు పెడుతున్నా అవి అనుకూలంగా ఉంటాయి. మీ కృషికి తగిన ఫలితం లభిస్తుంది, లాభం ఉంటుంది, గౌరవ మర్యాదలు పెరుగుతాయి, శుభకార్యాలు లాంటివి జరిగేందుకు కూడా అవకాశం ఉంటుంది. దీంతో పాటు మీరు చేసే ఏ పనులు అయినా కూడా మీకు విశేష లాభాలను కలిగిస్తూ ఉంటాయి. అయితే శనేశ్వరుని మార్పు అయితే మనం ఏమీ లేదనుకున్నాం గనక ఇక్కడ మాత్రం కొంచెం భార్యాభర్తల మధ్యన చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నాయి. అలాగే స్త్రీ అంటే మీ భార్యకు కానీ భర్తకు కానీ కొంచెం అనారోగ్య సంబంధంగా ఇబ్బందులు ఉండటం, అలాగే ఏదో ఒక కారణంతో భార్యాభర్తలు కొంచెం దూరంగా ఉండటం, ప్రయాణాలలో ఇబ్బందులు లాంటివి కలగటం మీకు కనపడుతూ ఉంటుంది. సరే, రాహువు వీరికి డిసెంబర్ 5వ తారీఖు తర్వాత పంచమంలోకి వస్తారని చెప్పుకోవటం జరిగింది కనుక పంచమంలోకి వచ్చినప్పుడు రాహువు ధన నష్టాన్ని కలిగిస్తాడు, సంతానాన్ని దూరంగా ఉంచుతాడు, సంతాన ప్రయత్నం చేస్తున్న వారికి ఇబ్బందులు కలిగిస్తాడు. అలాగే కేతువు లాభస్థానాల్లో ఉండటం వలన సుఖాన్ని ఇస్తాడు. కానీ ఇక్కడ ఏం జరుగుతూ ఉంటుందంటే కొంచెం మిగతా గ్రహాల అనుకూలత కూడా చాలా వరకు అవసరం అని మాత్రం మీరు గ్రహించాలి. సో ఇప్పుడు ఇక్కడ వీరికి కన్యా రాశి వారికి ఎలా ఉంటుందో చూద్దాం. సరే, ఈ సంవత్సరంలో ఒక రకంగా చెప్పాలంటే కన్యా రాశి వారికి అట్లీస్ట్ అక్టోబర్ 31 వరకు ఆర్థికంగా అనుకూలత ఉంది, ఆదాయం స్థిరంగా కనపడుతుంది. అలాగే ఎటువంటి ఖర్చులు ఉన్నా వాటికి తగినట్టుగా మీ సంపాదన ఉంటుంది. కొన్ని అనుకోని ఖర్చులు ఉన్నా వాటిని కూడా మీరు తట్టుకొని నిలబడగలుగుతారు. పెట్టుబడులు పెట్టేటప్పుడు కూడా మీరు చాలా వరకు జాగ్రత్తగా పెట్టుబడులు లాంటివి పెడుతూ ఉంటారు. కుటుంబంలో చాలా వరకు శాంతి నెలకొంటుందని చెప్పుకోవచ్చు. కుటుంబ సభ్యులతోటి సంబంధ బాంధవ్యాలు బలపడతాయి, మెరుగుపడతాయి. అలాగే కుటుంబాల్లో శుభకార్య ప్రయత్నాలు లాంటివి చేస్తున్న వారికి అనుకూలంగా ఉంటుంది. నూతన గృహ కార్యక్రమాలు అంటే కొత్తగా ఇల్లు ఏమైనా తీసుకోవాలన్నా, లేకపోతే ఏమైనా వస్తు వాహనాలు తీసుకోవాలన్నా, భూ సంబంధమైన వ్యవహారాలు ఇవన్నీ కూడా మీకు అనుకూలంగా ఉంటాయి. అయితే కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా కొంచెం ఆలస్యంగా ఉంటాయి. ఇవి మీకు ఎప్పటి నుంచి ఆలస్యంగా ఉంటాయి అని అంటే అక్టోబర్ 31, 2026 నుంచి జనవరి 25, 2027 వరకు కోర్టు వ్యవహారాల్లో ఆలస్యము, ఆరోగ్యపరంగా ఇబ్బందులు, జీర్ణ సమస్యలు ఇలాంటివి మీకు ఎక్కువగా కనపడుతూ ఉంటాయి. సరే, ఇంకా ఉద్యోగానికి సంబంధించి కనుక చూసుకుంటాము అని అంటే ఉద్యోగంలో మంచిగా నూతన అవకాశాలు లాంటివి వచ్చేందుకు అవకాశం ఉంటుంది. దీంతో పాటు ఆర్థికంగా కొంత అనుకూలత ఉంటుంది. అలాగే నెమ్మదిగా మీరు ముందుకు సాగేందుకు కూడా ప్రయత్నం చేస్తారు. ఇక్కడ బేసిక్గా మనం చూసుకోవాల్సిన విషయం ఏమిటి అని అంటే కనుక వ్యాపారస్తులకి ఏ విధంగా ఉంటుంది. వ్యాపారస్తులకి మాత్రం శ్రమ అధికంగా ఉండబోతోంది. అలాగే దీంతో పాటు నూతన వ్యాపారాభివృద్ధి గురించి మీరు ప్రయత్నం చేస్తూ ఉంటారు. నూతన భాగస్వామ్యం గురించి కూడా ఆలోచన చేసే అవకాశాలు కనపడుతూ ఉంటాయి. సరే, ఇక్కడ ఏ గ్రహ ప్రభావం వలన మీరు ఎక్కువగా ఇబ్బందికి గురవుతుంటారో చూద్దాం. బుధుడి వలన మీకు విపరీతమైన ఆలోచనలు అయితే కలుగుతూ ఉంటాయి. వాటి ప్రభావం వలన మీరు కొన్ని మంచి పనులు చేస్తారు, కొన్ని చేయకూడని పనులు లేదా తొందరపాటుతనం వలన కలిగే ఇబ్బందులు అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఇవి మీకు కలుగుతూ ఉంటాయి. ఏ విషయం అయినా సరే కొంచెం విశ్లేషించండి, ఒత్తిడికి గురి కాకండి, నెమ్మదిగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. ఎక్కువగా ఆలోచన చేయటం వలన ఇబ్బందికి గురవుతూ ఉంటారు. కాబట్టి ఈ విషయాన్ని గమనించుకోవాలి. మీకు వచ్చే లక్కీ కలర్స్ ఏమిటో చూద్దాం. లక్కీ కలర్స్ ఏంటి అని అంటే లేత గోధుమ రంగు, అలాగే మీకు ఆకుపచ్చలు అన్నీ బాగుంటాయండి. డార్క్ అయినా సరే, లైట్ అయినా సరే. దీంతో పాటు ఎమరాల్డ్స్ వాడండి. ఎమరాల్డ్స్ మీకు చాలా మంచిగా ఫలితాన్ని ఇస్తుంది. లక్కీ డేస్కి వచ్చేటప్పటికి బుధవారం మీకు బాగా కలిసి వస్తుంది.